ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అధ్యక్షులు ఈశ్వర్ చౌదరి ఆధ్వర్యంలో మధురవాడలో శుక్రవారం ఉచిత మట్టి గణపతి విగ్రహాల వితరణ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ చౌదరి చేతుల మీదుగా రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ఆనందబాబు మరియు 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జీవన్ కుమార్ మొదటగా విగ్రహాల వితరణ స్వీకరించారు. అనంతరం టీడీపీ నాయకులు పోతిన శివ పర్యావరణం కోసం వినాయక మట్టి విగ్రహాలు అవసరం వివరించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ భక్తి, పర్యావరణ, సమాజ సేవ కార్యక్రమాలకు నేను ఎప్పుడూ ముందుంటానని అన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ కూటమి ఘన విజయం తర్వాత మొట్టమొదట పండుగ ఇది అన్నారు. పర్యావరణ కాపాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ మట్టి విగ్రహాలు పంపిణీ అభినందనీయమన్నారు. పర్యావరణ విపత్తు ఎంత ఆపదో తెలుస్తుందో మొన్న విజయవాడ వరదలు చూసాం. మధురవాడలో భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు టీడీపీ కార్పొరేటర్ లొడగల అప్పారావు, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్ల వెంకట్రావు, రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు ముల్లి లక్ష్మణరావు, టీడీపీ సీనియర్ నాయకులు మరియు మాతృశ్రీ బిల్డర్ ప్రొపరేటర్ పోతిన శివ, ఉమ్మడి కూటమి నాయకులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారికి, మిత్రులు మన పరిశ్రమకి, అలాగే స్థానిక కార్పొరేటర్ మన పిల్ల గారికి, అలాగే మన కార్పొరేటర్ మన నోడ అప్పారావు గారికి, మొన్న లక్ష్మణరావు గారికి, అలాగే మా సోదరి మన రమాదేవి గారికి, మాజీ కార్పొరేటర్ సోమబాబు గారికి, అన్నయ్య భోజశ్రీ గారికి, మీడియా మిత్రులకి అందరికీ ముందుగా నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పర్యావరణం ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం. విజయవాడలో మహానగరాల్లో చాలా పెద్ద విపత్తులు విసుగుపడుతున్నాయి. మనం చెరువులు, కొంట్లు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చెట్లు నాటుకోవాలి, కొండలను పరిరక్షించుకోవాలని చెప్పి నుంచి కూడా కోరంపాలు వెంకటేశ్వర తరపు నుంచి కానీ లేకపోతే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. పచ్చదనం పరిశుభ్రత మనకు చాలా ఇంపార్టెంట్. మన బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే ఇంకా మన మిగిలేదు పొద్దున్న ఏమీ ఉండదు. అందుకని ప్రతి ఒక్కరూ మనిషి ఒక చెట్లు నాటుదాం, పర్యావరణం పాడవకుండా ప్లాస్టర్ పాలసీని దూరం చేసుకుంటూ మట్టి విగ్రహాలనే వాడుదాం, కాపాడుదాం అని చెప్పి మరీ తెలుసుకుంటూ, ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతిసాదం చాలా మంది చాలా కార్యక్రమాలు పెట్టారు. మధురవాడ 3 వార్డులో కూడా మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి నియోజకవర్గ స్థాయిలో. అందుకే అందరూ మట్టి విగ్రహాలే వాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. కాలాతీతం అవుతుంది కాబట్టి చేయి కలుపుదాం, చేయునిద్దాం, నవ సమాజ నిర్మాణం, సామాన్యుల హక్కుల కోసం పోరాడదాం అని చెప్పి ఇంత మంచి కార్యక్రమం పెట్టిన మన సీనియర్ చీఫ్ ఈశ్వర్ చౌదరి గారికి, పార్టీ మిత్రులకు, మరియు ఈ రోజు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దల పూర్వజులు గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే అనే రమేష్ బాబు గారికి, ఇంకా మిత్రులందరికీ కూడా మరీ ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు భీమిలి నియోజకవర్గంలో సోదరులు ఈశ్వర్ వాళ్ళ టీం మొత్తం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఇందులో పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు రమేష్ బాబు గారికి, అలాగే వేదికపైన కార్పొరేటర్లు, శివ, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న ఎలక్షన్స్ లో మన కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మరి మనకు మొట్టమొదటి పండగ ఇది. వినాయక చవితితోటి మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు వినాయకుడిని పూజ చేసుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనం చేపట్టే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పని ఆ తొలి పూజ వినాయకుడిగా చేస్తాం. అటువంటి వినాయక చవితి రేపు మనం ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక సామాజిక బాధ్యత కూడా మన పైన ఉంది. ఇప్పుడే మన శివ చెప్పాడు, రాష్ట్రంలో వరదల పరిస్థితి ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా విజయవాడలో గత 6 రోజులు 7 రోజులుగా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాం చూస్తూ ఉన్నాం. మరి దీనికి ప్రధానంగా ఏదైతే పర్యావరణం
పర్యావరణం కూడా మనం కాపాడుకోకపోవటం వల్ల అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ కింద పెద్దలందరూ చెప్తున్న నేపథ్యంలో మరి ఈ వినాయక చవితిలో కూడా ఆ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ మట్టి వినాయకుడి విగ్రహాలు, ఎందుకంటే ఇది పర్యావరణానికి భంగం కలిగించకుండా అలాగే మన సెంటిమెంట్ దేవుణ్ణి పూజ చేసుకోవాలంటే మన ఆచారం సాంప్రదాయం సెంటిమెంట్స్ అవి కూడా వదులుకోకుండా రెండు కూడా మనం చేసేటట్టుగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రద్ధయ్య అలాగే శ్రీరాము వాళ్ళ టీం మొత్తాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ మట్టి గణపతి విగ్రహాలని అందరికి కూడా ఉచితంగానే డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక మంచి సాంప్రదాయం. ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగిస్తా ఉన్నారు. దాన్ని మరింత పెద్ద ఎత్తున ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మరొకసారి కోరుకుంటూ మరి భీమిలి నియోజకవర్గం అనేది ఈరోజు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకు గుర్తింపు ఉందంటే నియోజకవర్గం వారికి కూడా ఈరోజు 3,66,000 175 నియోజకవర్గాల్లో అతిపెద్ద నియోజకవర్గం, మన తర్వాత కాకులాగా పెరుగుతూ వస్తాయి. అటువంటి పెద్ద నియోజకవర్గం, అలాగే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం వస్తా ఉంటే ఆ భోగాపురానికి నగరానికి మధ్యలో ఉన్న ప్రాంతం మన భీమిలి నియోజకవర్గం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే నేను ఇక్కడ వచ్చినప్పుడే అంటే స్థానిక కార్పొరేటర్ అడుగుతా ఉన్నాను, ఏంటి అక్కడ ఎందుకు ఇక్కడ కొంచెం స్మెల్ వస్తుందని చెప్పాను. అంటే పక్కనే డ్రైనేజ్ ఉంది సార్ అన్నాడు. మరి డ్రైనేజీ ఉంది, ఒక అప్కమింగ్ మనం మరో గచ్చిబౌలి మాదాపూర్ లాగా చేయాలనుకుంటున్నాం. ఇంకా ఇక్కడ కూర్చుంటే ఈ టైంలో ఇటువంటి స్మెల్ వస్తుంటే ఎట్లా అంటే రోడ్డు వైండింగ్ ఇంకా చేయలేదు సార్, అవతల నుంచి చేంజ్ ఇక్కడ ఇంకా కాలేదని చెప్పాడు. అంటే అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఒక పక్క ఏదైనా గ్రోత్ ఉంటే అందులో 70-80% ఈ ప్రాంతంలోనే అవుతా ఉంది మధురవాడ. కాబట్టి అటువంటి మధురవాడలో భవిష్యత్తులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, దానికి కూడా అందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరూ కూడా ఆహ్వానించి ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఈశ్వరికి అలాగే వాళ్ళ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆ గణపతి ఆశీస్సులు మనపైన మన రాష్ట్రం పైన ఉండాలని, ప్రత్యేకించి ఈ కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి అన్ని కూడా విజయాలు అందించే విధంగా ఆ స్వామి ఆశీస్సులు మనకు అందించాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్. ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అన్నయ్య భీమపట్నం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న తెలుగుదేశం బీజేపీ నాయకులందరికీ, జనసేన కూడా ఉన్నారా, నేనే, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇది మూడోసారి రావడం దేశం తెలిసిన దానికి గత 10-15 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నట్టున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని ప్రజల్ని మట్టి విగ్రహాలు వాడటం వల్ల పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా ఏదైతే సమాజానికి ఉపయోగపడే మెసేజ్ ఇవ్వాలన్న ఒక సంకల్పంతో మీరు పెట్టిన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా ఒక మంచి కార్యక్రమం చేస్తే మరి నేను పిలిచినప్పుడు అన్నాను నా నియోజకవర్గం కాదు, నేను రావటం కూడా అంత బాగోదేమో అంటే లేదన్నా 10 సంవత్సరాలు వస్తున్నాను కాబట్టి గంటా గారికి కూడా చెప్పామంటే నేను కూడా ఫోన్ చేశాను, ఇక్కడ పిలిచారు వస్తానని చెప్పి గంటా గారికి కూడా చెప్పి పర్మిషన్ తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం, మీతో ఉన్న అనుబంధం నాకు ఈశ్వర్ రెడ్డిగా చేసిన చెప్పాడు, ఎప్పుడు కూడా అన్నిక్షణ ఖర్చులో ఉంటాయి. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ నాకు పాత మిత్రులే కాబట్టి మరి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మంచి కార్యక్రమం మీరు ఏది చేసినా కూడా మీరు తప్పకుండా మేమంతా కూడా చేదుడుగా ఉంటామని మరోసారి తెలియజేస్తూ, ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా చేస్తున్న ఈ మంచి కార్యక్రమాలకు పేరు పేరున ఈశ్వర్ని వారి టీంని అభినందిస్తూ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.